హాయ్ వ్యూస్, ఇప్పుడే డీజే టిల్లు సీక్వెల్ అయిన టిల్లీ స్క్వేర్స్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే కమర్షియల్గా అండ్ ఫన్నీగా చాలా బాగుంది. ఇక మరి మూవీ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో స్టోరీ వచ్చేసి నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్తే మూవీ స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సింపుల్, ఎక్కడైతే స్టోరీ ఎండ్ అయిందో అక్కడ నుంచే మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే మనం తను తీసుకున్న ప్రొఫెషన్లో ఒక స్టెప్కి ఎదుగుతాడు. అలాగా అదే టైంలో అనుపమ పరమేశ్వరన్ ఒక పబ్లో మీట్ అవుతారు. వాళ్ళు డీప్గా లవ్లో వెళ్తారు. వెళ్ళి అక్కడ నుంచి అనుపమ పరమేశ్వరన్ మాయమైపోద్ది. మనోడేమో తన కోసం సర్చింగ్ చేస్తూ అనుకోని సిచ్యువేషన్స్లో ఒక హాస్పిటల్లో తనకు కనబడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ రొటీన్ స్టోరీగా నడుస్తుంది. దాంట్లో మురళీ శర్మ తన ఒక డాన్ క్యారెక్టర్ అనమాట. అతన్ని పట్టుకునే మిషన్లో మనోడు ఎలా ఎంటర్ అయ్యాడు అనేది ఓవరాల్గా స్టోరీ లైన్. పార్ట్ 1లో ఏదైతే ఫ్లేవర్ ఉందో పార్ట్ 2లో కూడా అదే ఫ్లేవర్ని, అదే కంటైనర్ జోన్ని, నెక్స్ట్ అదే కామెడీని అలా క్యారీ చేశారు. ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదన్నమాట. పార్ట్ 1లో సిద్ధు క్యారెక్టర్ ఎలా అయితే ఫన్నీగా, నెక్స్ట్ కొంచెం సీరియస్ టైంలో కూడా కొంచెం కామెడీ చేస్తూ లైక్ తన క్యారెక్టర్ని ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా చెప్పాలంటే మూవీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో చాలా స్టోరీ ఉంటుంది. అది కంటిన్యూస్ ఇంకా జరుగుతూనే ఉంటుంది. పార్ట్ 1 నాకు ఎందుకో పార్ట్ 2 చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మొత్తం ఒకైతే నాకు దీంట్లో 2 సర్ప్రైజ్ కనిపించాయి. అదే ఒక ఫస్ట్ పార్ట్లో ఉన్న నేహా శెట్టి గారు దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చిపోతారనమాట. నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఎవరంటే ప్రియాంక జావ్డేకర్, అదే మన టాక్సీ వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ హీరోయిన్. తను ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తనకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీలో ఉంటుందని కూడా. ఇక మరి కామెడీ వచ్చేసి అంటే సిద్ధు క్యారెక్టర్ ఆల్రెడీ తెలిసిందే. టిల్లుగా అతని క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే టిల్లు ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాస్తున్నారు దీనిలో. అతనితో ఉన్న సీక్వెన్స్ కూడా కామెడీ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. మరి ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకోవచ్చు వస్తే ఈ వారం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే మూవీ స్పాయిల్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే రివ్యూలోనే మొత్తం చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో ఇక్కడతో రివ్యూ ఆపిస్తున్నాను. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5/5. నాకైతే బాగా నచ్చింది. నా పర్సనల్ రివ్యూ మాత్రమే. మరి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ మూవీ చూసినట్టయితే కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.